Hi friends, welcome back to my channel. Please subscribe my channel and press the bell icon for more videos. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు ఈ మూడు బాగా కలుపుకొని ఆయిల్లో రంగు మారేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని వేరే ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి దొండకాయ ముక్కల్ని రౌండ్గా కట్ చేసుకొని వాటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము టమోటాను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా దొండకాయతో పాటు మనము ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మగ్గడానికి ఇక్కడ మనము మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా దొండకాయలు టమోటాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనము పక్కన ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలు, తర్వాత పచ్చిమిర్చి, వెల్లిగడ్డ, ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా యాడ్ చేయాలి. తర్వాత దొండకాయ టమాటో మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు, రుచికి సరిపోయినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి. చూసారుగా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మంచి టెక్స్చరు, మంచి కలరు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ పోపు వేసుకోవాలి. సో నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేశాను ఒక 2 స్పూన్స్. తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు యాడ్ చేసుకొని ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, చివరగా కొద్దిగా ఇంగు యాడ్ చేసుకోవాలి. ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని ఈ దొండకాయ చట్నీలోకి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి తయారవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.